సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు వేశారు. సతీ సమేతంగా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలను ఆప్యాయంగా పలకరించారు పవన్. ప్రజలంతా తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. పవన్ ను చూసేందుకు ఓటర్లు ఎగబడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు వేశారు. సతీ సమేతంగా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం దగ్గర ఓటర్లను ఆప్యాయంగా పలకరించారు పవన్. ప్రజలంతా తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. పవన్ ను చూసేందుకు ఓటర్లు ఎగబడ్డారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుంటూరు జిల్లాలోని మంగళగిరి పట్టణంలోని నరసింహస్వామి కాలనీకి సంబంధించిన ఆ పోలింగ్ కేంద్రం 197 పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే తెల్లవారుజామునే ఆ పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న నేపథ్యంలో అధికారులు కొంత మేరకు కొంత నిదానంగా రమ్మని చెప్పిన పరిస్థితి ఉంది. తెల్లవారుజాము నుంచి ఆ పెద్ద సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు వేశారు. సతీ సమేతంగా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం దగ్గర ఓటర్లను ఆప్యాయంగా పలకరించారు పవన్. ప్రజలంతా తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించాలని సూచించారు. పవన్ ను చూసేందుకు ఓటర్లు ఎగబడ్డారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సందీప్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో నరసింహస్వామి కాలనీలో గల ఆ 192 పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు పవన్ కళ్యాణ్. అయితే హీరో పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలింగ్ కేంద్రం వద్దకు వస్తున్నారని తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు. కేంద్రం వద్ద పోలీసులు కొంత మేరకు అభిమానుల్ని అదుపు చేయలేకపోయారనంటే ఎంతమంది వచ్చారో మనకు అర్థమవుతోంది. అయితే పోలింగ్ కేంద్రం వద్దకు పవన్ కళ్యాణ్ తన భార్య లెజినేవాతో కలిసి పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. భార్య పక్కనుండగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే పోలింగ్ కేంద్రానికి వెళ్లే సమయంలో తెల్లవారుజామునే పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకుందాం అన్న నేపథ్యంలో అధికారులు కొంతమేర నిదానంగా రమ్మన్నారు. పెద్ద ఎత్తున ఆ తెల్లవారుజాము నుంచే పవన్ కళ్యాణ్ వస్తున్నాడన్న నేపథ్యంలో ఆ పోలింగ్ కేంద్రం మొత్తం కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారో అభిమానులతో ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని చెప్పేసి ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కొంత లేటుగా నమ్మన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కొంచెం లేటుగా వెళ్లారు. అయితే పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించున్న క్రమంలో ఆ ఓటు కేంద్రం లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలను ఆయన సరదాగా పలకరించారు. అందరితో ముచ్చటిస్తా మాట్లాడుతూ ఉన్నారు. అయితే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం కూడా ప్రజలందరూ కూడా తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఎవరు ఓటు వాళ్ళు వినియోగించుకున్న హక్కు ఉందని ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే తప్పనిసరిగా కూడా ప్రతి ఒక్క ప్రజలు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చూశారు. అయితే ఈ నేపథ్యంలోనే పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్నప్పుడు తన భార్యతో పెద్ద ఎత్తున అభిమానులు కూడా అక్కడ ఆ సందడి వాతావరణం నెలకొంది. తన భార్య తను ఇద్దరూ కూడా పోలింగ్ కేంద్రం వద్దకు రావడంతో ఆ మంగళగిరి పట్టణంలో ఒక్కసారిగా ఈ వార్త తెలియడంతో పవన్ కళ్యాణ్ భార్య ఇరువురిని కూడా చూడటానికి ఆ పట్టణం ఏదైతే మంగళగిరి పట్టణం కానీ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అభిమానులు పెద్ద ఎత్తున ఆ పవన్ కళ్యాణ్ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకొని తిరిగి వచ్చే లోపు రెండింతలు జనం పెరిగారు. అయితే భారీగా దాదాపుగా 500 నుంచి 600 మంది దాకా అక్కడ ప్రజలు కొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలోనే అంతమంది పెరిగిపోవడంతో ఆ పోలీసులు కూడా కొంత వారిని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ప్రతి ఒక్కరిని పోలింగ్ కేంద్రంలో సరదాగా పలకరించడం, ప్రతి ఒక్కరిని కూడా అక్కడ ఏ గ్రామం నుంచి వచ్చారని కానీ, ఏ ఊరు నుంచి వచ్చారని కానీ, ఎక్కడ నివసిస్తున్నారని కానీ వారందరినీ సరదాగా కుశలాపురగా పలకరించారు. ప్రతి ఒక్కరు కూడా తమ స్నేహితులు ఎవరైతే ఉన్నారో, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. అయితే పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్న సమయంలో పక్కన తన భార్య లెజినే ఉండటం కూడా చుట్టుపక్కల అందరూ చూపులను ఆకర్షించింది. మొదటిసారిగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో తన భార్యతో ఓటు హక్కు వినియోగించుకోవటం కూడా కొంత
చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో పక్కన భార్యను కూర్చోబెట్టుకోవటం, అలాగే ప్రజలు పెద్ద ఎత్తున రావటం కూడా కొంత మేరకు అభిమానుల్ని కొంచెం ఆసక్తి రేపొచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం కూడా అతను ఆ మంగళగిరి నుంచి పిఠాపురం బయలుదేరి వెళ్లే పరిస్థితి ఉంది. పిఠాపురానికి సంబంధించి కూడా అక్కడ పూర్తి ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ వచ్చిన నేపథ్యంలో ప్రత్యేకమైన ఆ మంగళగిరి పట్టణం నుంచి ఏదైతే నరసింహస్వామిలో పోలింగ్ కేంద్రం వద్ద నుంచి కూడా పార్టీ ఆఫీస్కి చేరుకొని పార్టీ ఆఫీస్లోని ఒక హెలికాప్టర్ కు సంబంధించి ఆ హెలిప్యాడ్ నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణం నుంచి ఆయన డైరెక్ట్ గా పిఠాపురం వెళ్లే పరిస్థితి ఉంది. అయితే మంగళగిరిలో మాత్రం ఒకసారిగా పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అది కూడా భార్యతో రాబోతున్నాడని తెలిసిన నేపథ్యంలో దాదాపుగా 500 నుంచి జనం ఒకసారిగా ఇంకొకింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు పవన్ కళ్యాణ్ ని కొంతమేరగా త్వరగా వెళ్లమని గాని తనకు సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితి లేదు కానీ అభిమానులు క్రమంలో తాము అదుపు చేయలేని పరిస్థితి ఉంటుందని మిగతా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పోలీసు భద్రత కావాలి కాబట్టి కొంచెం పవన్ కళ్యాణ్ ని తొందరగా వెళ్లమని పోలీసులు సూచించిన పరిస్థితి నెలకొనుంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అతనికి అందుబాటులో ఉన్న పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేటప్పుడు కానీ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకొని తిరిగి వచ్చేటప్పుడు కానీ ప్రతి ఒక్కరిని కూడా పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా పలకరించడం, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి వివరాలు అడిగి తెలుసుకోవటం, వారు ఎక్కడ నివసిస్తున్నారు వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మొత్తం అడిగి తెలుసుకున్నారు. అయితే మంగళగిరి పట్టణంలో కూడా ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకోవటం, మంగళగిరి ఓటు హక్కు వినియోగించుకోవటం కూడా ఒకసారిగా అభిమానులంతా అందరూ వాతావరణం నెలకొనడంతో టీడీపీకి కొంత ఫెచ్చింగ్ ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా టీడీపీ నాయకులు అందరూ కూడా లోకేష్ తో పాటు మిగతా లోకేష్ తప్ప టీడీపీ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ తో పాటు వచ్చి పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకునేదాకా కూడా పోలింగ్ కేంద్రం వద్దే ఉండి పవన్ కళ్యాణ్ వెళ్లిన అనంతరము టీడీపీ నాయకులు కూడా అందరూ వెళ్లిన పరిస్థితి ఉంది. అయితే ఏదైనా మంగళగిరి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకోవడం కూడా టీడీపీకి కొంత బాగా కలిసి వచ్చిన వాతావరణం అయితే నెలకొని ఉంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ గోపి.